రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరైన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అదనపు అఫిడవిట్ కు కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. కౌంటర్ దాఖలుకు సమయం ఇస్తూ తదుపరి విచారణను జూలై చివరి వారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అప్పటికీ తన పదవీ కాలం ముగియనందున ఈ కేసు విచారణను వేరొక ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశం ఉందని జస్టిస్ ఖన్నా సూచనాప్రాయంగా తెలిపారు. ఇక విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తాజా దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సిబిఐ అధికారి రామ్ సింగ్ తో పాటు వివేక కుమార్తె సునీతారెడ్డి ఆమె భర్తపై గతంలో నమోదైన కేసు పూర్తిగా కక్ష సాధింపు చర్య అని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. ఇద్దరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ఎంపీ అవినాష్ రెడ్డియే ఈ కేసును బనాయించారని ఆరోపించింది. అవినాష్ రెడ్డి బెయిల్ పై బయట ఉంటే సాక్షులను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడం లేదా బెదిరించడం వంటివి చేస్తారనడానికి ఈ ఘటనే నిదర్శనమని ప్రభుత్వం తరఫు న్యాయవాదితో పాటు సునీత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. అందువల్ల అవినాష్ రెడ్డి బెయిల్ ను తక్షణమే రద్దు చేయాలని వారు కోర్టును అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరైన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అదనపు అఫిడవిట్ కు కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. కౌంటర్ దాఖలుకు సమయం ఇస్తూ తదుపరి విచారణను జూలై చివరి వారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అప్పటికి తన పదవీ కాలం ముగియనందున ఈ కేసు విచారణను వేరొక ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశం ఉందని జస్టిస్ ఖన్నా సూచనాప్రాయంగా తెలిపారు. విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తాజా దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సిబిఐ అధికారి రామ్ సింగ్ తో పాటు వివేక కుమార్తె సునీతారెడ్డి ఆమె భర్తపై గతంలో నమోదైన కేసు పూర్తిగా కక్ష సాధింపు చర్య అని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. ఇద్దరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసును బనాయించారని ఆరోపించింది. అవినాష్ రెడ్డి బెయిల్ పై బయట ఉంటే సాక్షులను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడం లేదా బెదిరించడం వంటివి చేస్తారనడానికి ఈ ఘటనే నిదర్శనమని ప్రభుత్వం తరఫు న్యాయవాదితో పాటు సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. అందువల్ల అవినాష్ రెడ్డి బెయిల్ ను తక్షణమే రద్దు చేయాలని వారు కోర్టును అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.